ఇతరుల గురించి ఆలోచించే మనసు ఎవరికి ఉందండి? దేవుని పిల్లరా, నాకు చాలా ఆనందం వేసిందండి. స్టార్టింగ్ మనం మందిరం ప్రారంభించిన వెరీ స్టార్టింగ్ అండి, పిల్లలందరూ పనిచేస్తున్న ఒక వీడియో పెట్టగానే ఒక అక్క ఎక్కడో కువైట్ లో పని చేసుకోవడానికి వెళ్ళిందండి. చూసి నాకు చాలా పెద్ద మెసేజ్ పెట్టింది. తమ్ముడు, సంఘం పడుతున్న శ్రమ ఏంటి తమ్ముడు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి తమ్ముడు, దూరంలో ఉండిపోయారు, నేను కూడా మందిరం పని చేయలేకపోతున్నాను, ఆ వస్తున్న పిల్లలకి భోజనం పెట్టి తమ్ముడు అని 1000 రూపాయలు 2000 పంపించింది. నాకు గుర్తులేదు సరిగా. స్టార్టింగ్ ఆవిడే అది మొదలు పెట్టింది. మాట ఎందుకు చెప్పారంటే, ఎక్కడో ఉంటున్న ఆవిడికి అసలు మన సంఘానికి ఆవిడికి సంబంధం లేదు, లైవ్ లో నా మెసేజ్లు వింటది అంతే. యూట్యూబ్ లో ఎక్కడో ఉన్న అక్క ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు పని చేస్తున్నారు అనేసరికి రియాక్ట్ అయింది చూడండి. వాళ్ళకి భోజనం పెట్టి తమ్ముడు ఆ పిల్లలకి. సరే, ఇతరుల గురించి ఆలోచించే మనసు ఉంటుందా? వచ్చింది ఆవిడికి, వచ్చింది. మన సంఘం కాదు, మనతో పాటు కూర్చోదు, నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయింది. ఎక్కడో ఉంటది, మన సంఘ కార్యక్రమాలు అన్ని చూస్తుంది. తన కష్టార్జితం అండి పాపం. చిన్న చిన్న పనులు కదండి అక్కడ వాళ్ళు చేసుకునే, ఉద్యోగస్తులు కాదు కదండి, ఏవో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్ళారు అక్కడికి. ఆ వస్తున్న చిన్న చిన్న జీతాల్లో నుంచి 1000 రూపాయలు 2000 ఏదైనా కార్యక్రమం జరిగితే పంపిస్తూ ఉంటుంది. విశ్వాసం, నా వంతు, నా చెయ్యి కూడా అక్కడ జరుగుతున్న కార్యంలో ఉండాలి. ఇతరుల కార్యాలు, ఇతరులను రక్షించే కార్యాలు, లేదా నా తండ్రి కొరకు జరుగుతున్న కార్యం, ఆ కార్యం ద్వారా ఎవరో రక్షణలోకి వస్తారు, ఎవరో వాక్యంలో బలపడతారు. ఈ మీరు ఆలోచించండి, ఇది ఎవరి మనసట? ఇలాగ ఆలోచించడం ఎవరి మనసట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఇతరుల గురించి ఆలోచించే మనస్సు.